నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, శత్రువులకి సంబంధించి రకరకాల వీడియోస్ చేయటం జరిగింది. మీరు ఎన్నోసార్లు చెప్తున్నారు, శత్రు భయం పోవాలన్నా, శత్రువుల నుంచి మనం బయటపడాలన్నా ఏం చేయొచ్చు అనేది చాలా సార్లు చెప్పాను. ఎవరు చెప్పినా, ఎవరితో మనం వీడియోస్ చేస్తామన్న ఛానల్లో ఎస్పెషల్లీ చెప్తే డెఫినెట్ గా అవతల పక్కన వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా మనం సురక్షితంగా ఉండాలన్న థాట్ ప్రాసెస్ తోనే ఎవరైనా చెప్తారు. అదే సమంజసం కూడా. అయితే నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, ఇట్లా మనం ఏదైతే చెప్తున్నామో దీనికి అంత వినబుద్ధి కావట్లా ప్రజలకి. మీ శత్రువు నాశనం అయిపోవటం కోసం ఏం చేయాలో తెలుసా అని thumbnail పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. దాని తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, ఓహో, నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అది. ఒకడి నాశనం నువ్వు కోరుకుంటే నీ నాశనాన్ని ఇంకొకడు కోరుకుంటాడు. సింపుల్ కదా. వాట్ గివ్స్ అరౌండ్ దట్ కమ్స్ అరౌండ్. ఎందుకని లాజిక్ ని మిస్ అవుతున్నావు? ఏం ప్రభావితం చూపిస్తోంది? ఎందుకని ఇంత నెగటివిటీ, లేకపోతే ఇంత కక్ష సాధింపు మన బిహేవియర్ లో ఎందుకు వస్తోంది? ఎలా దీని నుంచి ఎండ్ ఆఫ్ ది డే మనసు చెప్తుంది అక్క, నువ్వు చేసే ఆలోచన కరెక్ట్ కాదు, ఆ మనసే పరమాత్ముడు. వాడే చెప్తున్నాడు. అక్కడ ఎక్కడ అందుకుంటాడు, ఇక్కడ ఉంటాడుగా ముందు కదా. వాడు చెప్పే మాట వినాలి కదా. వినం. వాడు నాశనం అయిపోవాలని కోరుకో. ఈ ప్రవృత్తిని ఎలా మార్చుకోవాలక్క? ఇది నచ్చినా నచ్చకపోయినా చెయ్యాలి అన్నది నా సంకల్పం. చెప్పండి అక్క. ఇప్పుడు ఎప్పుడైనా కూడా అందరము ఏమనుకుంటాము అని అంటే, నన్ను చాలా బాధ పెట్టాడు, వాడు ఎందుకు అలా బాధ పెట్టాడు అని ఆగకుండా వాడు సర్వం ఇదైపోవాలనుకుంటాం. ఆ మాట కూడా నేను అనలేను, అందుకే ఇదైపోవాలి అని. అలా అని బాధ అనిపిస్తుంది. అయితే ఈ తీవ్రత ఎట్లా ఉంటుంది అని అంటే, అనవసరంగా మన మీద అభాండాలు వేసినప్పుడు. శత్రువులు పలు రకాలు ఉంటారు. మనం నమ్మించి మోసం చేసిన వాళ్ళు, అనవసరంగా మన మీద అభాండాలు వేసిన వాళ్ళు, అలాగే ఎక్కడైనా పని జరగలేదనుకో, ఫర్ సపోజ్ వీళ్ళ వల్లే పని జరగలేదని చెప్పి మన మీద నెట్టేసేవాళ్ళు, బాధ్యతని స్వీకరించని వాళ్ళు కూడా శత్రువులే. డెఫినెట్లీ. అండ్ మనల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయాలి అనుకునే వాళ్ళక అసలు పరమశత్రువులే. వాళ్ళే అన్నమాట ద హైయెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎనిమీస్ ఆఫ్ అవర్ లైఫ్. మనని ఎక్స్‌ప్లాయిట్ చేసుకొని మన బాధల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలనుకునే అలాంటి వాళ్ళ నుంచి దూరంగా ఉండడం చాలా మంచిది. అయితే ఎప్పుడు కూడా శత్రువుల్ని దూరం చేయడం ఎట్లా, అసలు శత్రువులు లేకుండా ఉండడం ఎట్లా అనేది ఆలోచించాలి మనం. వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు? ఇప్పుడు ఎవరైనా ఫర్ సపోజ్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అనుకో, ఎక్కడైనా ఆఫీస్లో పెళ్లి కాని పిల్లలకి చెప్తున్నా, వెళ్ళి మీరు నాకు నువ్వంటే ఇష్టం లేదని చెప్పడము భావ్యం కాదు. అలా అని అతను ఇష్టపడుతున్నాడు అని తెలిసిన తర్వాత మనం అది తెలియనట్టుగా ఉండడం కూడా భావ్యం కాదు. మనం ఎలా బిహేవ్ చేయాలి అక్కడ పిల్లలకి చెప్తాను. ఇప్పుడు ఏమాత్రం కూడా అతనంటే ఇష్టం లేదు ఇలాంటివి ఏవి ఇష్టం లేదు, మీరు తల్లిదండ్రులు చూపించిన సంబంధమో లేకపోతే ఇంకొకళ్ళు ఇష్టపడుతున్నారనో అతనికి ఇండైరెక్ట్ గా చెప్పగలగాలి. ఇప్పుడు మీరు వెళ్ళి డైరెక్ట్ గా చెప్పినా కూడా, ఎవరు చెప్పాడు నువ్వంటే ఇష్టం అని మాకు, నీకు చెప్పాను అని చెప్పి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. ఊరికే మనకేం నేర్పిలేదు ఇవన్నీ కూడా. అంటే ఎక్కడ కూడా వాళ్ళు హర్ట్ అవ్వకూడదు, ముందు మనము హర్ట్ అవ్వకుండా ఎలా చూడాలి అనేది నేర్చుకోవాలి. లౌక్యం అవసరం. ఈ లౌక్యం అనేది ఇప్పుడు ఈ బుక్కుల్లో కూరుకుపోయింది. అంటే ఎంపీసీలు, బైపీసీలు, ఎంసెట్లు, ఐఐటీలు, నీట్లలో ఇది మొత్తం అతకబెట్టేసాము అనమాట. దాని గురించి మనం పిల్లలకి అసలు నేర్పించట్లా. లౌక్యం, లేటరల్ థింకింగ్, లేకపోతే సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఇవన్నీ ఏవి లేవు ఇప్పుడు. పూర్వం ఎట్లా వచ్చేవి? కథలు చెప్తుంటే వచ్చేవి, అందరూ కలిసి ఉండటం అవి వచ్చేవి. ఒక్కొక్కసారి మూవీస్ వల్ల కూడా నేర్చుకునేవాళ్ళం. మాయా బజార్ చూడు, లేదు అంటే గనక మిస్సమ్మ చూపిస్తూను, ఇట్లాంటివి కూడా చూసేవాళ్ళం అనమాట. కాబట్టి
ఎప్పుడు కూడా ఒక్కటి మాత్రం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, మనకి ఎవరున్నారు శత్రువులు, అసలు ఎందుకు ఆ శత్రుత్వం అనేది మనకి ఏర్పడింది అనేది చూసుకొని సార్ట్ అవుట్ చేసుకోవాలి. మీకు మంచి చాలా ఈజీ మెథడ్ నేను చెప్తున్నాను. యూనివర్స్ దగ్గర నుంచొని బలానా వ్యక్తి ఎవరైతే మీకు అంటే ఎనిమి అని అనుకుంటున్నారో, మీ పట్ల వాళ్ళు ఇదిగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని నేను క్షమిస్తున్నాను, వాళ్ళు కూడా నన్ను క్షమించవలసిందిగా కోరుతున్నాను అని దండం పెట్టుకోండి. చాలా ఈజీ రెమెడీ. ఫర్గివ్నెస్ అంటే అది అంత ఈజీగా క్షమించడము అనేది క్షమార్పణ పొందడం అనేది ఎక్కడ ఉంటుందంటే మనం ముందు క్షమించగలగాలి. మనకి ముందు క్షమించగలిగేంత సహనం ఉన్నప్పుడు మనకు కూడా అవతల క్షమార్పణ అనేది దొరుకుతుంది అనమాట. అతని వ్యక్తికి యూనివర్స్ తప్పకుండా అమ్మాయిని వదిలేసే అనే స్ఫురణ కలిగిస్తుంది, అతన్ని వదిలేసే అనే స్ఫురణ కలిగిస్తుంది అనమాట. లేకపోతే ఎట్లా అయిపోయిందంటే ఇవాళ రేపు ఆఫీసుల్లో బాగా సతాయించేసుకుంటూ విపరీతంగా వీళ్ళు ఉద్యోగాలు మానలేక వాళ్ళు ఉద్యోగం మానేస్తే బాగుండు అనేంత కోరుకుంటున్నారు. అంత పిచ్చెక్కిపోతుంది అనమాట జనాలకు. అంత ఏమైనా నీకు అంత టాలెంట్, నీ టాలెంట్ మీద నీకు అంత నమ్మకం ఉంటే నువ్వు మానే అనేసి ఇంకోటి వెతుక్కో. వాడు మానేయడం ఏమిటి, వాడు కాకపోతే ఇంకోటి వస్తాడు ఇబ్బంది పెట్టేవాడు. ఇంకో ఆఫీస్ లో ఇంకోటి ఉండొచ్చు. ఎంతమంది మానేయాలి, ఎన్ని చోట్లకి నువ్వు మానుకో. అంటే ప్రత్యామ్నాయం దారి లేక కూడా ఈ ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారేమో అని కూడా అనిపిస్తుంది. కానీ అవతల వాడి నాశనం కోరుకోకూడదు కదా, ప్రయత్నపూర్వకంగా. నేను ఇందాక అడిగిన ప్రశ్న కూడా అదే, ఈ ప్రవృత్తిని ఎలా మార్చుకోవాలి అని అంటే మీరు వాడి దగ్గర నుంచి ఇబ్బంది పడకూడదు కదా. ఇప్పుడు ఎవరినన్నా తప్పమ్మా అట్లా చేయకూడదు అని అంటే నువ్వు వాడమ్మా, నువ్వైతే వెళ్ళి కూర్చుంటావు, చెప్తావు, సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ టైప్ చేస్తుండాలి ఇలాంటి కమెంట్. మేము అలా కాదు కదా, మేము వెళ్ళి బాధపడుతున్నాం, మేము ఎంత పని చేస్తున్నా కూడా నువ్వు చేయలేదు అంటున్నాడు. వారానికి ఒకసారి మాకు పని ఒప్పజెప్పాడు, ఏమైంది పని చేయలేదు ఏంటి అంటే నేను ఆ అమ్మాయికి ఒప్పజెప్పేశానని చెప్పి చెప్తున్నాడు. నేను ఎంత చెప్పినా మా మేనేజర్ వినట్లేదు, నేను ఏం చేయాలి మరి? అమ్మా నేను కూడా ఇదే ఆఫీస్ లో ఫేస్ చేసా, నీకు తెలుసు. కానీ అని తీసేయాలనో లేకపోతే నేను ఇట్లా కాదు, ఎదుర్కోవాలి కదా. కొన్ని పరిస్థితి భలే ఫన్నీ థింగ్ అది. ఇప్పుడు ఫన్నీ, అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్ గా. ఇట్లా వదిలేసాయి పద్మిని అని అన్నప్పుడు అనిపిస్తుందా ఎప్పుడన్నా? ఏం వదిలేసేది మీకు తెలుస్తే మనం అదుటివాడు బాధపడుతున్న వాడికి తెలుస్తుంది బాధ అని ఖచ్చితంగా ఉంటుంది అనిపిస్తుంది. మీరు ఏం చేస్తారు అని అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో అతనికి సారీ చెప్పండి. నన్ను ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతున్నావు నాకైతే తెలియదు, ఐఎమ్ సారీ. ఫేస్ టు ఫేస్ యూనివర్స్ కి దండం పెట్టుకొని ఐఎమ్ సారీ. ఎటువంటి ఫేస్ టు ఫేస్ ఏం చెప్పలేం పద్మిని ఈ రోజుల్లో ఉంది కదా. ఇగోని కాదు, అవతల వాడు కూడా యాక్సెప్ట్ చేయాలి కదా. నిన్ను నేనేమి ఇబ్బంది పెడుతున్నాను, పని చేయమంటుంటే ఇబ్బందా? అయితే మానే మరి. అవన్నీ నీకు స్కూల్ నుంచి పిల్లవాడు తొందరగా వచ్చేస్తాడు, లేట్ అయిపోతుంది అని అనుకుంటే అది ఇంపార్టెంట్ అయితే నువ్వు జాబ్ మానే, ఎందుకు చేస్తున్నావు ఇక్కడ అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మీరు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారో నాకైతే తెలీదు. ఐఎమ్ సారీ, నన్ను వదిలేసేయండి, నేను కూడా మిమ్మల్ని క్షమించి వదిలేస్తున్నాను అని ఒక 1 వీక్ చేయండి. అతని దగ్గర నుంచి మీకు చాలా మాత్రం ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి. ఎట్లా ఇది రాత్రిపూట చేసుకోవాల్సినటువంటి నైట్ ఏంటంటే ఎనర్జీ మొత్తము నేచర్ లో ఉంటుంది, కన్సాలిడేట్ అయ్యి ఉంటుంది, చాలా ఎనర్జీ బాగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మనకారకుడు మన చంద్రుడు కాబట్టి ఆ సాక్షిభూతుడు సూర్యుడు. ఎలా చేస్తున్నాడో చూడు స్వామి అని అంటే అది వేరుగా ఉంటుంది. కానీ మనకారకుడు చంద్రుడు కాబట్టి మనసుని మారుస్తాడు, ఇటు మారుస్తాడు, అటు మారుస్తాడు. తప్పకుండా మీకు రిజల్ట్ ఉంటుంది. సో చంద్రుడిని చూస్తూ నాయన నువ్వే, నాదేం మిస్టేక్ లేదు, ఇలా జరుగుతోంది ఆఫీసులలోను ఇక్కడ ఇళ్లలోను. పక్కన నేబర్స్ ఉంటారు, అసలు జీవించడమే చాలా కష్టం అనిపించేటట్టు చేస్తారు, బయటికి రా. ఇప్పుడు తగ్గింది కానీ ఇది వరకు నేబర్స్ నుంచి ఇబ్బంది పడే వాళ్ళైతే చాలా మంది ఉన్నారు. ఇప్పటికే నిన్న మధ్య నేను చూసాను అక్క కమెంట్స్, దాని గురించి ఒకసారి వివరంగా నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకున్నాం. అలాగే ఏమిటో ఎటుపోతున్నాము. కరోనాని చూసిన తర్వాత కూడా నేబర్స్ తో గొడవ పెట్టుకోవాలనిపిస్తుందా? మనిషి కనపడపోతే చచ్చిపోతాండ్రా మనం. ఎనీవేస్ ఓకే అక్క, అట్లా మనం ఫర్గివ్నెస్ అనేది అలవాటు చేసుకోవాలి, ఫర్గివ్ చేయాలి. వాళ్ళ చంద్రుడిని చూస్తూ చేయమని చెప్తాను. 1 వీక్ టైం ఏదైనా ఉందక్క? చంద్రోదయం అయిన తర్వాత రాత్రి నైట్ మీరు ఫ్రీగా ఉంటారు కదా, అప్పుడు
అండ్ పడుకునేటప్పుడు కూడా అతను నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, ఆ అమ్మాయి నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు, నేను హ్యాపీగా ఉన్నాను, వీళ్ళెవరి నుంచి నాకు ఇబ్బంది లేదు అనుకుంటూ పడుకోవడం. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది ఇబ్బంది పడే వాళ్ళకి. ఇబ్బంది పడుతూ ఆ బిహేవియర్ కనుకుంటే అది మార్చుకోవాలి, ఏం చేయాలో తెలియట్లేదు అనుకునే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ అక్క, నమస్తే. నమస్తే.